కొరకే కల్వరి స్వరము నీ కొరకే రాజుల రాజా రాజుల రాజా నిన్నే స్తుతిస్తుము యేసు రాజా రాజుల రాజా మా సర్వం నీకిస్తుము మహిమా గల రాజా నిన్నే స్తుతిస్తుము మహోన్నత దేవా నిన్నే కీర్తిస్తుము నదివాడైన మోషేను నాయకుడిగా చేసేను గొల్లవాడైన దావీదును గొప్ప రాజుగా మార్చేను బానిసైన యోసేపును బహుగా దీవించెను యేసు రాజా రాజుల రాజా నిన్నే స్తోత్రిస్తుము యేసు రాజా రాజుల రాజా మా సర్వం నీకిస్తుము మహిమా గల రాజా నిన్నే స్తుతిస్తుము మహోన్నత దేవా నిన్నే కీర్తిస్తుము వాడైన పేతురును పౌరుషముతో నింపెను పొట్టివాడైన పౌరును గట్టివాడిగా చేసేను అనుమానించే తోమాను సిలువ సాక్షిగా మార్చేను యేసు రాజా రాజుల రాజా నిన్నే స్తోత్రిస్తుము యేసు రాజా రాజుల రాజా మా సర్వం నీకిస్తుము మహిమా గల రాజా నిన్నే స్తుతిస్తుము మహోన్నత దేవా నిన్నే కీర్తిస్తుము యేసు రాజా రాజుల రాజా నిన్నే స్తోత్రిస్తుము యేసు రాజా రాజుల రాజా మా సర్వం నీకిస్తుము కష్టమైన నిన్నే కొనియాడతాము శోధనలైన వేదనలైన నీకై జీవిస్తుము ఎన్ని నిందలొచ్చినా ఎన్ని బాధలొచ్చినా నీ కొరకే మేమిస్తుము యేసు రాజా రాజుల రాజా నిన్నే స్తుతిస్తుము యేసు రాజా రాజుల రాజా మా సర్వం నీకిస్తుము యేసు రాజా
ఈరోజు నా ప్రశ్న ఏమిటంటే, అసలు ఒక స్త్రీ సేవకురాలు కావాలంటే ఏం చేయాలి? ఇందాక మిమ్మల్ని ఆ ప్రశ్న వేశా, చెల్లెళ్ళు తల్లులు. ఇందాక ఒక ప్రశ్న వేశా, ఏమని? మీరు సేవకురాలుగా పిలువబడాలంటే ఏం చేయాలి? తప్పనిసరిగా సేవకుడికి భార్య ఉండాలి. ఎస్. ఇప్పుడు మీకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. మీరు ఎప్పటి నుంచో చెప్తున్నారు ఏమని? మా ఆయన సేవకుడిగా దుర్మార్గుడు అని చెప్పి. ఇంకా మీరు ఏ విధంగా సేవకురాలుగా పిలువబడతారు? అవకాశం లేదు. కానీ ఈరోజు మీకు ఒక శుభవార్త. ఏమిటి ఆ శుభవార్త అంటే, పిల్లలను కనిన తల్లులు జాగ్రత్తగా వినండి. నీ భర్త సేవకుడు కాకపోయినా మీరు సేవకురాలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చెల్లెళ్ళు, మీ భర్త సేవకుడు కాకపోయినా మిమ్మల్ని సేవకురాలుగా దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. అది ఎలా సాధ్యం? హౌ ఈజ్ దట్ పాసిబుల్? సేవకుడికి భార్యగా ఉండకుండా ఒక స్త్రీ సేవకురాలుగా ఎలా పిలువబడుతుంది? దయచేసి గమనించండి. దేవుని యొక్క చిత్తము. ప్రియ సహోదరుడా, నువ్వు సేవకుడిగా పిలువబడాలి. సహోదరి, నువ్వు సేవకురాలుగా పిలువబడాలి. అది దేవుని యొక్క చిత్తం, అది దేవుని యొక్క ఉద్దేశం. కానీ మనకున్న దృక్పథం ఏమిటంటే, ఒకడు సేవ చేస్తేనే సేవకుడు, సేవకునికి భార్య అయితేనే సేవకురాలు అనే తలంపు మనం కలిగి ఉంటున్నాం. కానీ అది వాస్తవం కాదు. మరి నువ్వెలా సేవకుడు కాగలవు? నువ్వెలా సేవకురాలు కాగలవు? బైబిల్లో ఉంది. దయచేసి మీ బైబిల్ తెరవండి. 1 సమూయేలు 1వ అధ్యాయము 6వ వచనము. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను. హన్నా గురించి, పెనిన్నా గురించి, ఎల్కానా గురించి మనం నేర్చుకుంటున్న పాఠాలు జాగ్రత్తగా వినండి. హన్నాకు పిల్లలు లేరు. తన భర్త సేవకుడు కాదు. తన భర్త సేవకుడు కానప్పుడు తాను సేవకురాలు కాలేదు. పైపెచ్చు తనకు పిల్లలు కూడా లేరు. కానీ నేను అంటున్నాను, ప్రతి స్త్రీ సేవకురాలు కాగలదు. ప్రతి సహోదరుడు సేవకుడు కాగలడు. ఎలా సేవకుడు కాగలవో, ఎలా సేవకురాలు కాగలవో ఈరోజు బైబిల్లో నుంచి మనం ధ్యానించి తెలుసుకుందాం. నౌ కమ్. 9వ వచనము. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకునిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిరపు స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. ఎవరండి? హన్నా. బహు దుఃఖాక్రాంతురాలై బహుగా ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తూ ప్రభువు సన్నిధికి వచ్చి అక్కడ బహుగా ఏడ్చుచు 11వ వచనము. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ, ఏం రాసింది అక్కడ? ఏమని చెప్పండి? నీ సేవకురాలునైన నన్ను. జాగ్రత్తగా అక్కడ అండర్లైన్ చేసుకోండి లేదా సర్కిల్ చేసుకోండి. నీ సేవకురాలునైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలునైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియ్యక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవా వగు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచూ ఉండెను. ఏలయనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచూ ఉండెను. ఆమె పెదవులు మాత్రమే కదులుచుండి ఆమె స్వరం వినబడక ఉండెను గనుక ఏలీ ఆమె మత్తురాలై ఉన్నదనుకుని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు, నీ ద్రాక్షరసము నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, అన్న అది కాదు, నా ఏలినవాడా, నేను దుఃఖముతో మనోదుఃఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలునైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. 18వ వచనము. ఆమె అతనితో, నీ సేవకురాలునైన నేను నీ దృష్టికి కృపనొందుదునుగాక అనెను. తాను మాట్లాడిన మాటల్లో తాను ఖచ్చితంగా వాడిన పదం ఏంటో చెప్పాలి. సేవకురాలు, సేవకురాలు, సేవకురాలు. ప్రశ్న, ఈ హన్నా భర్త సేవకుడా? అడుగుతున్నా.
సేవకుడా కాదు. మరి ఎవరు? డబుల్ సెటప్ పెట్టినవాడు. అవునా కదా? ఆయనకి చిన్నిల్లు ఉంది, పెద్దిల్లు ఉంది. సేవకుడు కాదు. మరి ఎవరు? ఇద్దరు భార్యల ముద్దుడు మొగుడు. అంతే కదా? ఇద్దరు భార్యల ముద్దులు మొగుడు. సేవకుడు కాదు. కానీ హన్న తను సేవకురాలుగా పిలుచుకుంటుంది. ఎలా సాధ్యమైంది? హౌ ఈస్ దట్ పాసిబుల్? మీలో ఎంతమంది చెల్లెళ్ళు, తల్లులు, మీలో ఎంతమంది నేను కూడా ఆ విధంగా పిలువబడాలి, సేవకురాలుగా నేను పిలువబడాలి అన్న ఆశపడుతున్నా చూపించండి. ఎస్, నేను తప్పేం మాట్లాడలా, మిమ్మల్ని పాస్టర్ అని చెప్పి అంటలేదు. కానీ బైబిల్లో ఉన్నదే, నేను కూడా సేవకురాలని కావాలి అన్నవాళ్ళు చూపించండి. సేవకురాలుగా ప్రతి స్త్రీ ఉండాలి, దేవుని చిత్తం. సేవకునిగా ప్రతి ఒక్కడు ఉండాలి, దేవుని చిత్తం. అది ఎలా సాధ్యం? జాగ్రత్తగా వినండి. హన్న ఖచ్చితంగా తనను గురించి తాను మాట్లాడుతున్న ప్రతిసారి నీ సేవకురాలనైనా అనే మాట వాడింది. ఎందుకు అంత ఖచ్చితంగా ఆ మాట వాడిందయ్యా అంటే, తాను ఒక ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థనలో ఉన్న అంశం ఏమిటయ్యా అంటే, నీవు నాకు మగ బిడ్డను ఇచ్చిన ఎడలా ఆ మగ బిడ్డను నాజీరు చేసి క్షౌరము చేయకుండా, తన జుట్టు మీద కత్తిరి పడకుండా నేను నీకు ఆ కుమారుని ప్రతిష్ఠిస్తా, ఆ కుమారుని మందిరంలో సేవకు అప్పగిస్తా. ఇప్పుడు నా కుమారుని సన్నిధిలో ఏం చేయబోతున్నాడు? సేవ చేయబోతున్నాడు. ఇప్పుడు నా కుమారుడు నీ సన్నిధిలో సేవ చేస్తున్నట్లయితే ఇప్పుడు నేనేమవుతాను? అర్థమైంది మీకు? ఇప్పుడు ఏమవుతాను? నేను సేవకురాలను అవుతాను. అనగా అర్థం ఏమిటంటే, తల్లిలో, చెల్లెళ్ళో మీ బిడ్డలను సేవకులుగా మీరు చేస్తే ఆటోమేటిక్గా మీరేమవుతారు? సేవకురాలు అవుతారు. అది దేవుని యొక్క చిత్తము. ప్రతి స్త్రీ దేవుని దృష్టిలో సేవకురాలు కావాలంటే ఏం చేయాలి? తన బిడ్డలను సేవకుడిగా చేయాలి. ఆ హన్న ఆ దృక్పథం కలిగి ఉంది కాబట్టి తను ఏమంటుంది? నువ్వు నాకు ఒక మగబిడ్డనివ్వు, ఆ మగబిడ్డను నేను నీకే తిరిగిస్తా, ప్రతిష్ఠిస్తా, సేవకునిగా సమర్పిస్తా. అతడు గొప్ప సేవ చేస్తాడు. గొప్ప సేవ చేసే కుమారుని కన్నందుకు నాకొచ్చే పిలుపేమిటి? సేవకురాలు. తాను ముందుగానే ఏమైతే పొందుకోబోతుందో ఆ పొందుకోబోయే తన స్థానానికి పేరు కూడా పెట్టేసుకుంది. ఏ పేరు? సేవకురాలు. అడుగుతున్నా, ఇప్పుడు ప్రతి స్త్రీ సేవకురాలుగా పిలువబడ్డం తప్పండి? నో. ప్రతి తల్లి నువ్వు సేవకురాలుగా పిలువబడ్డాలి. ఇప్పుడు కుమారుడు సేవకుడు అయితే, తల్లి సేవకురాలు అయితే, నా ప్రశ్న ఏమిటంటే, తండ్రి ఏమవుతాడు? తండ్రిలో, అలాగే రేపో మాపో వివాహం చేసుకోబోతున్న తమ్ముళ్ళో అడుగుతున్నా, సేవకుని యొక్క తల్లి సేవకురాలైతే సేవకుని యొక్క తండ్రి ఏమవుతాడు? చెప్పాలి. ఏమవుతాడు? సేవకుడే అవ్వాలి. ఆ పేరు నువ్వు సంపాదించాలి. ఎప్పుడు సంపాదించగలవు? నీ కుమారుడు నిజమైన సేవకుడిగా నువ్వు తయారు చేసినప్పుడు. తండ్రులు సేవ చేయలేకపోయారా? దిగులు పడమాకండి. నీ కొడుకు చేత ఘనమైన సేవ చేయించు, నీకు కూడా సేవకుడు అనే పేరు దేవుడిస్తాడు. ఇట్ ఈస్ గాడ్స్ విల్ దట్ వి ఆల్ హ్యావ్ టు సర్వ్ గాడ్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. తల్లులో సేవకురాలు కావాలని ఆశపడుతున్నారా? తండ్రుల్లో సేవకుడిగా ఉండాలని ఆశపడుతున్నావా? అయితే జాగ్రత్తగా గమనించు. హన్న ఉట్టి పుణ్యాన సేవకురాలు కాలా, అప్పనంగా సేవకురాలు కాలా. తన ఆత్మీయతను జాగ్రత్తగా పరిశీలించండి. ఒక సేవకురాల్లో ఉండాల్సిన లక్షణాలన్నీ కూడా ఆమెలో కనిపిస్తాయి. సేవకుడు ఏమై ఉండాలో బైబిల్లో ఉంది, చూడండి. 2 తిమోతి 2వ అధ్యాయము 26వ వచనంలో 4వ లైన్ నుంచి చదువుతున్నాను, లేక 5వ లైన్ నుంచి చదువుతున్నాను. ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండాలి. సాత్వికం ఉండాలంట,
జగడం ఆడకూడదంట, సాధువుగా ఉండాలట, కీడును సహించాలంట. ఈ 4 లక్షణాలు హన్నలో ఉన్నవా లేవా చెప్పాలి. తన సహోదరి పెనిన్న తనను బహుగా విసిగిస్తున్నా తిరిగి జగడము ఆడల. బహుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నా సాత్వికంతో సహించింది. ఇంకేముంది? సాధువుగానే ఉంది తప్ప తిరిగి మాట్లాడలా. ఏదైనా జంతువు పేరుందా అండి సాధు అని చెప్పి? ఏమండి? ఆవు సాధు జంతువు, రైట్. ఇప్పుడు ఆవు దగ్గరికి వెళ్ళి మీరు ఇలా కొట్టండి, అంతే, దాని కాలు తంతుంది మిమ్మల్ని, అవునా కదా? తనిద్దా? అదే పులి దగ్గరికి వెళ్ళి ఇలా అనండి, ఏం చేస్తుంది? ట్రై చేయండి ఒకసారి. అది మృగము, ఇదేమో సాధువు. సాధు జంతువుకి తెలీదు ఎలా నిన్ను అటాక్ చేయాలో, ఎలా నీకు కీడు చేయాలో, ఎలా నీకు హాని తలపెట్టాలో సాధు జంతువుకు తెలియదు. హన్నా సాధువు లాంటి వ్యక్తి. సూటి పోటు మాటలతో ప్రతి నిమిషము విసిగిస్తూ, బాధిస్తూ, గాయపరుస్తూ, హేళన చేస్తూ ఉన్న తన సహోదరి అంతగా బాధ పెడుతున్నా కూడా అవేంటో సాధు తత్వమే తప్ప తిరగబడే తత్వం తనకి తెలియదే. జగడమాడుతూ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, గాయపరుస్తూ ఉంటే తిరిగి ఒక మాట అనడం తెలియదే. సాధువత్వం తప్ప, సాత్వికత్వం తప్ప, తగ్గింపు తప్ప, భరించడం తప్ప, సహించడం తప్ప అన్నాకు మరొకటి తెలియదే. ఎందుకని? బైబిల్లో ఒక సేవకుడు ఏ లక్షణాలు కలిగి ఉండాలో ఆ లక్షణాలు హన్నా అక్కడ కలిగి ఉంది. కాబట్టి ఏం చేయగలిగింది? తన కుమారుణ్ణి సేవకుని చేయగలిగింది. నువ్వు ప్రియ తల్లి, నువ్వు ఏ లక్షణాలు కలిగి ఉంటావో అవే లక్షణాలు ఎంతో కొంత నీ బిడ్డలోకి వస్తాయి. తెలుసా మీకు ఆ విషయం? ఎస్ తండ్రి, బైబిల్ సెలవిస్తా ఉంది, చెట్టు దాని ఫలమును బట్టి తెలుస్తుంది. అనగా ఆ చెట్టు మామిడికాయలు తీయగా ఉంటాయా లేకపోతే పుల్లగా ఉంటాయా ఎలా చెప్పగలం? ఆ చెట్టు తీయని మామిడి చెట్టా లేక పులుపు మామిడి చెట్టా ఎలా తెలుస్తుంది చెప్పండి? సింపుల్. దగ్గరికి వెళ్ళండి, ఆ మామిడి చెట్టుని గట్టిగా కొరకండి, వెంటనే తెలిసిపోతుంది మీకు అది పులుపు మామిడి చెట్టో లేక తీయని మామిడి చెట్టో. అవును అన్నవారు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏంటి మామిడికి ఎలా ఉంది తెలుసుకోండి, మామిడి చెట్టుని కొరుకుతారా? పళ్ళు ఊడిపోతాయి. మామిడి చెట్టు ఎలాంటిదో తెలుసుకోండి. ఏం చేయాలి? మామిడి చెట్టుని కరవనవసరంలా, ఏం చేయాలి? ఆ పండు నువ్వేమిటో, నీ బుద్ధి ఏమిటో, నీ ఆత్మీయత ఏమిటో తెలుసుకోవాలంటే మీ అబ్బాయిని పిలిస్తే సరిపోద్ది, మొత్తం చెప్పేస్తాడు. ఎందుకని? వాడే నీ శాంపుల్, నీ కొడుకే నీ శాంపుల్. తల్లి, తండ్రి, మీ పిల్లలే మన శాంపిల్స్. తిమోతికి రాసిన పత్రిక, అదే పత్రిక, 2వ పత్రిక, 1వ అధ్యాయం 5వ వచనంలో మధ్య నుంచి చదువుతున్నాను చూడండి. నా పితృ ఆచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడినై ఉన్నాను. ఆ విశ్వాసము, 3వ వచనం చదువుతున్నాను, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లు తలుచుకొనుచు నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవాలని రేయింబగళ్ళు ఉపేక్షించుచు నీ యందు ఉన్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని, ఆ విశ్వాసము, ఆ తర్వాత లైన్ చదువుతున్నా, ఆ విశ్వాసము, నీ యందు ఉన్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని, ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను, ఆ తర్వాత నీ తల్లి అయిన యునేకేలోను నివసించును, అది నీ యందు సహా నివసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నా. తిమోతితో అంటున్నాడు, తిమోతి, భలే విశ్వాసం అయ్యా నీది, నిష్కపటమైన విశ్వాసం అయ్యా నీది, నువ్వు చాలా మంచి విశ్వాసివయ్యా, నువ్వు చాలా మంచి భక్తిపరుడు అయ్యా. అసలు ఆ భక్తి మొదట నీ అవ్వలో ఉంది, ఆ తర్వాత ఆ భక్తి నీ తల్లిలోకి వచ్చింది, ఇప్పుడు అదే భక్తి ఇప్పుడు నీకు వచ్చింది. అర్థమైంది? ఇప్పుడు తల్లులు తండ్రులు మనకేమైతే ఉందో అది భక్తే కావచ్చు, రక్తే కావచ్చు, ఏదైనా సరే మన బిడ్డలే దానికి శాంపిల్స్.
మన బిడ్డలే దానికి అవుట్పుట్, మన బిడ్డలే దానికి సాక్ష్యాలు. ఒకవేళ ఈరోజు నీ బిడ్డలు, నీ కుమారులు, నీ కుమార్తెలు సరైన వారిగా ఉండకపోయినట్లయితే దానికి ప్రధానమైన కారణము నీ జీవితం సరిగా లేకపోవడమే, నీ పెంపకము సరిగా లేకపోవడమే, నీ ఆత్మీయత సరిగా లేదు. కాబట్టి నీ బిడ్డలను పెంచవలసిన సమయంలో, జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయంలో, వారికి ఇవ్వవలసిన ఆత్మీయ వాతావరణాన్ని ఇవ్వవలసిన సమయంలో ఇవ్వలేకపోయావు. కాబట్టి వారు పాడైపోయారు. ఈరోజు వారు బజార్ను తిరుగుతున్నారు. ఈరోజు వాడిని చూస్తూ నిందించడం కన్నా ఒకప్పుడు వాడిని పెంచవలసిన సమయంలో, వాడిని ఆత్మీయ నేర్పించాల్సిన సమయంలో, వాడు చిరుప్రాయంలో ఉన్నప్పుడు, బాలుడు నడవవలసిన మార్గంలో నీవు నడిపించవలసినప్పుడు నడిపించలేకపోయావు. కాబట్టి వాడు ఈరోజు పాడైపోయాడు. ఇప్పుడు వాడిని చూసి ఆడవడం వల్ల ప్రయోజనము లేదు. హన్నా తన్ను తాను సేవకురాలుగా ఎలా పిలుచుకోగలిగిందో తెలుసా? నేను ఒక సేవకుడిని కనబోతున్నాను, ఒక సేవకుడిని లోకానికి ఇవ్వబోతున్నాను, ఒక సేవకుడిని తయారు చేయబోతున్నాను, ఒక సేవకుడిని ప్రభువుకు బహుమానంగా ఇవ్వబోతున్నాను. కాబట్టి నేను సేవకురాలని. తల్లి, నీ కొడుకును సేవకురాలను చేయి, నువ్వు సేవకురాలుగా వర్ధిల్లుతావు. తండ్రి, నీ కుమారుడిని సేవకుడిగా పెంచు, సేవకుడిగా పిలువబడతావు. తత్ఫలితంగా దేవుని దృష్టిలో ఘనపరచబడతావు. హన్నా తన కుమారుణ్ణి కన్న తరువాత చేసిన వాగ్దానం మర్చిపోయిందా? లేదండి. తను సేవకురాలుగా పిలుచుకుంది, సేవకుడిని ప్రభువుకి అంకితం చేయాలని చెప్పి ఆశపడింది. అలాగే చేసింది. 2వ అధ్యాయము 1 సమూయేలు 27:28. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. ఎప్పుడట? పాలు విడిచినప్పుడట అండి. మనోడికి 15 సంవత్సరాలు ఉంటాయి, అయినా ప్రార్థన చేయడం చేత కాదు. అవునా తల్లి? అవునా తండ్రి? మీ అబ్బాయి తాడు చెట్టుని ఎత్తుంటాడు, భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేయరా అంటే తోత్రం అంటాడు తప్ప వాడు ప్రార్థన చేయడాడు. ఎప్పుడు ఏ ప్రార్థన చేయాలో తెలియదు వాడికి. అవునా? అన్న సేవకురాలు కాబట్టి ఏం చేసింది? సేవకుని తయారు చేసింది. తల్లి, నువ్వు సేవ చేయలేకపోవచ్చు, కానీ నీ కుమారుడిని సేవకుడిగా చేయొచ్చు. తండ్రి, నువ్వు సేవ చేసేవాడివి కాకపోవచ్చు, కానీ నీ కుమారుడిని సేవ చేసేవాడిగా తయారు చేయొచ్చు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆశీర్వాదము, ఎంత గొప్ప ఆశీర్వాదము. హన్నా తన కుమారునిలో ఎప్పుడూ సేవకుడిని చూసింది. దానికి నిదర్శనము చూద్దాం రండి. 19వ వచనము 2వ అధ్యాయము. వాని తల్లి వానికి చిన్న అంగి ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనివిడితో కూడా వచ్చినప్పుడు దానిని తెచ్చి వానికి ఇచ్చుచూ వచ్చాను. ఏ అంగి అట? చిన్న అంగి. ఏ అంగి? యాజకుడు ధరించాల్సినటువంటి అంగి. ప్రతిసారి మందిరానికి వచ్చిన ప్రతిసారి తన కొడుకుకు ఆ సేవకుని యొక్క అంగి తీసుకొచ్చి వేసేది. అయ్యా, జ్ఞాపకం పెట్టుకో, నీ జీవితాంతం ఈ వస్త్రమే ధరించాలి. ఎందుకని? నువ్వు సేవకుడిగా తప్ప ఈ లోకంలో మరొక వ్యక్తిగా కనిపించడం నేను ఇష్టపడను. ఎందుకని? నేను ముందుగానే నిన్ను చూసి, నిన్ను బట్టి నేను సేవకురాలను అయిపోయా. సేవకుడిని కన్నాను కాబట్టి నేను సేవకురాలను అయ్యా. నువ్వు సేవకుడు కాకుండా ఉండడానికి వీలు లేదు. దానికి నిదర్శనంగా ప్రతి ఏటా సేవకుడు ధరించాల్సినటువంటి ఎఫోదును తను తయారు చేసేదండి. ఆ మాట ఉందా లేదా? 18వ వచనము. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఎఫోదు ధరించుకొని. ఏముంది? బాలుడైన సమూయేలు యాజకుడు ధరించేటటువంటి ఎఫోదును ఎప్పుడు ధరించాడు? చెప్పాలి. ఎప్పుడు? బహు చిన్నప్పుడు. ఎందుకని? ఆ తల్లికున్న హృదయం అలాంటిదండి, ఆ తల్లి మనసు అట్లాంటిదండి. నా కొడుకు చిన్నోడే గాని పెద్ద సేవ చేయాలి, నా కొడుకు చిన్నోడే గాని గొప్ప సేవ, దేవుణ్ణి సేవించాలి. ఏం చేసింది? చిన్నోడే గాని ఆ చిన్నోడికి ఏం చేసిందండి? సేవకుని బట్టలు వేసింది. తల్లి, నువ్వు సేవకురాలు కావాలంటే నీ భర్త సేవకుడు కానవసరం, నీ కొడుకును సేవ చేస్తే, సేవకుడిగా తయారు చేస్తే నువ్వు సేవకురాలు అవుతావు. చెల్లి, నువ్వు సేవకురాలు కావాలంటే నీ భర్త సేవకుడు కానవసరం, పాస్టర్ కానవసరం, నీ కొడుకును సేవకురాలను చేయి. దేవుని దృష్టిలో నువ్వు సేవకురాలువి. తండ్రి,
నువ్వు సేవకుడు కావాలంటే నీ కుమారుడిని సేవకుడిని చేయి. హన్న తన కుమారుణ్ణి సేవకుడిని చేసిన కారణం తెలుసా? హన్నలో సేవకుడికి ఉండవలసిన లక్షణాలన్నీ ఉన్నాయండి. జాగ్రత్తగా వినండి. దేవుని దృష్టిలో అనేక మంది సేవకులు కాకుండానే మనుషుల దృష్టిలో సేవకులుగా ఉన్నవాడి భూలోకంలో చాలామంది ఉన్నారు. నా మాట మీకు అర్థమైందా? దేవుని దృష్టిలో సేవకులు కాకుండానే మనుషుల దృష్టిలో ఈ భూమి మీద చాలామంది సేవకులు ఉన్నారు. మనుషుల దృష్టిలో సేవకులు కాకపోయినా, సేవకులుగా గణపరచకపోయినా, దేవుని దృష్టిలో శ్రేష్టమైన సేవకులు, శ్రేష్టమైన సేవకురాండ్రులు చాలామంది ఉన్నారు. వారిలో ఒకడిగా నువ్వు నా తండ్రి, నువ్వు నా తల్లి ఉండాల్సిందిగా ప్రభువు కోరుతున్నాడు. అందుకు తగినటువంటి విధంగా నీ బిడ్డలను పెంచుతావా? వాళ్ళని సేవకులుగా తయారు చేసి నువ్వు సేవకుడిగా దేవుని దృష్టిలో కనిపిస్తావా? అయితే ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, హన్న ఎంత విశ్వాసము కలిగిన స్త్రీ నాయన. కుమారుణ్ణి పొందుకోక మునుపే కుమారుని పొందుకుంటాను అనే విశ్వాసంతో, ఆ కుమారుణ్ణి సేవకుడిగా నీకు ప్రతిష్ఠిస్తాను అనే విశ్వాసముతో హన్నా ఎంత చక్కని ప్రార్థన చేసింది. నా కుమారుడు సేవకుడు కాబోతున్నాడు, నా కుమారుడు దేవుణ్ణి సేవించబోతున్నాడు, కాబట్టే నేను సేవకురాల్ని. ఎస్, మాకు తెలిసింది ఈరోజు వరకు ఒక సేవకుడిని చేసుకుంటేనే భార్య సేవకురాలుగా పిలువబడుతుందని. కానీ నాయన, సేవకుడిగా కుమారుణ్ణి నీకు అప్పగించే ప్రతి తల్లి సేవకురాలని, సేవకునిగా నీకు తన కుమారుణ్ణి అప్పగించే ప్రతి తండ్రి సేవకుడేనని, ఆ రీతిగా వారు జీవించి వారి బిడ్డలను సేవకు సమర్పించాలని ఈరోజు మీరు ఇస్తున్న ప్రభు ఈ నూతన పాఠం కొరకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏ తండ్రి అయితే, ఏ తల్లి అయితే ప్రభు ఇదిగో నా కుమారుని సేవకు అప్పగిస్తున్నా, నా బిడ్డలను పరిచర్యకు అప్పగిస్తున్నా అని చెప్పి ఈరోజు తీర్మానం తీసుకుంటున్నారు. ఏ తమ్ముడైతే, ఏ చెల్లి అయితే ఇంకా వివాహం జరగకపోయినా ఈరోజు ఈ మాటలు విని నా కుమారుని సేవకు అప్పగిస్తా, నా కుమార్తెను పరిచర్యకు అప్పగిస్తా, దేవుని చిత్తానుసారంగా సేవ చేసే విధంగా వారిని దేవునికే ప్రతిష్ఠిస్తున్నాను అని తమ హస్తాలు చూపిస్తున్నారో వారందరి యొక్క విశ్వాసాన్ని ముద్రించి వారి తీర్మానాన్ని ఘనపరిచి తగిన సమయంలో శ్రేష్టమైన కుమార్తెలను ప్రభువా నీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకు వాడుకొనుటకు వారిని ప్రభువా అంగీకరించమని ఈ ప్రార్థనను ముద్రించమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. Address Calvary, Post Box number 30, Kokatpalli, Hyderabad 72.